క్వశ్చన్ అడుగుతాను, ఎవరైనా పొలిటీషియన్ అవ్వాలని ఉంటే చేతి ఎత్తండి. మీరు ఎందుకు పొలిటీషియన్ అవ్వాలనుకుంటున్నారు? సార్ ప్లీజ్ మైక్ వాళ్ళకి ఇవ్వండి. పొలిటీషియన్ లో ఎందుకు రాకూడదు, నువ్వు ఎందుకు అంటున్నావు? పొలిటీషియన్ అనేది ఇప్పుడు మనం ఎవరు నమ్మడం లేదు. మనం ఒక బీటెక్ చేసి డిగ్రీ చేసి లైఫ్ హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నామే కానీ పొలిటీషియన్ అయ్యి దేశానికి సేవ చేద్దామని చెప్పి ఎవరు అనుకోవడం లేదు. అటువంటి మంచి గుణాలు ఎవరికైనా ఉన్నాయా, అటువంటి వాళ్ళు ఎవరైనా ట్రై చేస్తారా అనే ఉద్దేశంతో నేను ఈ క్వశ్చన్ అడగాల్సి వచ్చింది. దేశ వ్యవస్థ సురేష్ కృష్ణ ఏమంటున్నాడంటే, సమాజంలో ఎవరన్నా ఇంజనీర్ కావచ్చు, డాక్టర్ కావచ్చు, కానీ నేను ఒక రాజకీయ నాయకుడిని అవుతాను, దేశానికి సేవ చేస్తాను, సమాజానికి సేవ చేస్తాను అంటే దానికి ప్రోత్సాహం లేదు అంటున్నాడు. ఈరోజు మనం చూస్తూనే ఉన్నాం, మన పాలన వ్యవస్థ ఎంతో చాలా దుర్భర స్థితిలో ఉంది. దాన్ని మార్చాలంటే మనకున్న ఏకైక మార్గం పాలిటిక్స్. ఇప్పుడు ఎవరు చూసినా నాకు సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయితే చాలు, నెలకు 1 లక్ష రూపాయలు ఇస్తే చాలు అనుకుంటున్నారు కానీ, నేను బాగుండాలి, నా ఫ్యామిలీ బాగుండాలి అనుకుంటున్నారు కానీ, మన దేశం బాగుండాలి, మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ బాగుండాలని చెప్పి ఎవరు అనుకోవడం లేదు. అటువంటి వాళ్ళు ఉంటే దయచేసి రాజకీయాల్లోకి వచ్చి పోటీలు చేయండి. ఒకసారి ఫెయిల్ అయినా మనం దాని గురించి నిరాశపడకూడదు. ట్రై అంటిల్ యూ సక్సీడ్స్ అన్నారు. ఒక్కసారి ఓడిపోతే మనం బాధపడకూడదు, ట్రై చేస్తూనే ఉండాలి మనం గెలుపు పొందేంత వరకు. అలా ఒకసారి ఒక్క ఎమ్మెల్యేని చూసి 10 మంది దిగుతారు, 10 మందిని చూసి 100 మంది అవుతారు. అప్పుడు అసెంబ్లీ మొత్తం యూత్తో నిండిపోతుంది. ఇప్పుడు పాలిటిక్స్ లో యూతే కనుక ఉంటే భారతదేశం ఆర్థిక వ్యవస్థలో రెండోది అవ్వదు, ఫస్ట్ది అవుతుంది. ఎందుకంటే యూత్ లో అన్ని టాలెంట్స్ ఉన్నాయి, కానీ దాన్ని ఎంకరేజ్ చేసే టాలెంట్ లేదు. పై చదువులు చదవాలంటే వాళ్ళు లంచాలు ఇచ్చి క్యాష్ సర్టిఫికేట్లు తెచ్చుకోవాలి, లేదంటే రికమెండేషన్లు కావాలి. కానీ మనం రికమెండేషన్ కోసం పోతే మనం లంచం ఇవ్వాల్సి వస్తుంది. అందుకని చెప్పి అటువంటి టాలెంట్స్ ని మనం యూజ్ చేసుకోలేకపోతున్నాం. కాబట్టి మనం అవినీతి వ్యవస్థను నిర్మూలించాలి, చాలా కఠినంగా చర్యలు తీసుకోవాలి. అంతేకాదు మనం ప్రతి ఒక్కరూ కమిటీలుగా ఏర్పడి లంచాలు ఇవ్వకూడదు, అటువంటి స్లోగన్స్ ని మనం ర్యాలీలు చేసి జనాల్లో మార్పు తీసుకురావాలి. ఎందుకంటే యూత్ చెడిపోవాలన్నా బాగుపడాలన్నా ఈ దశలోనే జరగద్ది. ఒక యూత్ స్టూడెంట్ మంచి చెప్తే మంచి జరుగుతుంది అంటారు, చెడు చెప్తే చెడు జరుగుతుంది అంటారు. మనం చెడే ఎందుకు చెప్పం, మంచి చెప్పాలి కదా. అందరికీ మంచి జరగాలి కాబట్టి మనం చెప్పాలి, అందరికీ లంచం ఇవ్వబాకండి. లంచం ఇస్తూ పోతే మన దేశం ఇలాగే మిగిలిపోతుంది. యువతకు రాజకీయాలు రావాలంటే కష్టంగా ఉంది. అక్కడ డబ్బులు అవసరం, వారసత్వం అవసరం. అంటే నా తండ్రి ప్రధానమంత్రి కాబట్టి నేనే ప్రధానమంత్రి కావాలి, నా తండ్రి ముఖ్యమంత్రి కాబట్టి నేనే ముఖ్యమంత్రి కావాలి, నా తండ్రి ఎమ్మెల్యే కాబట్టి నేను ఎమ్మెల్యే కావాలనే పరిస్థితి ఉంది. దీని నుంచి మనము బయటికి రావాలంటే యువత ముందుకు రావాలి, నైతిక విలువలతో ఉన్న రాజకీయాలు చేయాలి. అసెంబ్లీ అంతా కూడా ఈయనలాంటి యువతతో నిండిపోవాలి అని చెప్తున్నాడు. ఒకసారి ఓడిపోయినా పర్వాలేదు, మళ్ళీ ఓడిపోయినా పర్వాలేదు, మనం ఆ మార్గంలోనే పోతాము. లంచం ఇస్తే వాళ్ళు అదే సైన్ పెడతారు, లంచం ఇవ్వతే సైన్ పెట్టరు కదంటన్నా. ఇప్పుడు మన అవసరం కోసం మనం ఏర్పాటు చేసుకున్న ఆర్థిక వ్యవస్థని మనం ఏర్పాటు చేసుకున్న గవర్నమెంట్ ని డబ్బులు పెట్టి కొనేస్తే దానికి అర్థం ఏముంటుంది? మన పని కోసం డబ్బులు ఇచ్చేస్తారా? వెంకటేశ్వర్లు ఏమంటున్నాడంటే, వేరే మార్గం లేదు, లంచమే, లేకుంటే ఏం చేస్తావు, ఇంకేం చేస్తావు, వేరే మార్గం ఏముంది అంటాడు. ఈయనేమో సమాజంలో మార్పు తేవాలి అంటాడు సురేష్ కృష్ణ. సురేష్ కృష్ణ లాగా సమాజంలో మార్పు తేవాలి అన్న వాళ్ళు ఎంతమంది చేదలెత్తండి. వెంకటేశ్వరులు చెప్పినట్టు మనం రోజు లంచాలు ఇచ్చే మన పనులు చేపించుకుందాం అనే వాళ్ళు ఎంతమందో చేతులెత్తండి. లంచం ఇవ్వకుంటే పని జరగదు, ఇవ్వాలి అన్నావు. మాట్లాడు. లంచం ఇవ్వకపోతే మన అవసరం, అది ఈగ తప్పదు. వాళ్ళ మీద మనం కేసు పెట్టడానికి కూడా మనకు ఆ అర్హత లేదు. వాళ్ళకి జీతాలు ఎందుకు ఇస్తున్నట్టండి? జీతాలు ఇచ్చి మనం లంచాలు ఇచ్చి వాళ్ళని ధనవంతులు కొనాలా, మనమే మిడిల్ క్లాస్ వాళ్ళకి బతకాలా? మనం చదువుకోవాలా, మనం బాగుపడాలా? వాళ్ళు బాగుపడేదానికి మనం డబ్బులు ఎందుకు ఇవ్వాలి? మనం డబ్బులు ఖర్చు పెట్టుకుంటే మన యొక్క బాగు కోసం ఖర్చు పెట్టుకోవాలి, కానీ వాళ్ళెవరో బాగుపడేదాని కోసం మనం ఎందుకు డబ్బులు ఇవ్వాలి? వాళ్ళకి జీతాలు వేయడం వల్ల, బోనస్లు వేయడం వల్ల. ఓకే, ఇందాక కూడా చెప్పాడు, మండల ఆఫీస్ లో పోయినప్పుడు 10 మంది కలిసిపోవాలి అన్నాడు. అక్కడ మండల ఆఫీస్ లో వాడు లంచం అడిగితే 10 మంది పోతాం, యూనిటీగా పోతాం, మార్పు తీసుకొస్తాం, ఏ విధంగా ఇవ్వడం చూస్తాం అన్నాడు. ఆ జీతాలు కూడా సరిపోవట్లేదు వాళ్ళకి, అందుకని తీసుకుంటున్నారు. నువ్వు ఎప్పుడన్నా జీవితంలో లంచం ఇచ్చావా? నేను ఇచ్చాను. ఎంత ఇచ్చావు? ఇన్కమ్ సర్టిఫికేట్ కానీ ఒక 100 రూపాయలు ఇచ్చేస్తాను. ఎవరికి ఇచ్చావు? మీ సేవలో. నీవు ఎప్పుడన్నా లంచం ఇవ్వకుండా పని చేయించుకున్నావా?
నాకు ఇప్పటి వరకు ఆ అవసరం రాలేదు. ఒకవేళ అవసరం వస్తే డైరెక్ట్ గా ఏసీబీ ఆఫీస్కి పోయి సార్ నాకు ఇది పని ఉంది, నేను లంచం ఇస్తుండగా మీరు పట్టుకోండి సార్ చాలు అంట. నువ్వు ఇన్కమ్ సర్టిఫికేట్ కి డబ్బులు ఇచ్చావా లేదా? నేను ఇచ్చేటప్పుడు పట్టుకోమంటున్నాను. ఆయన పాపం చాలా బాధపడుతున్నాడు. ధైర్యం చేసి ఇక్కడికి వచ్చి చెప్పాడు, సార్ ఈ సమాజంలో ఏమీ చేయలేవు, నేను ఏం చెయ్యాలి సార్, వాడికి కూడా లంచం ఇవ్వక తప్పలేదు అంటాడు. ఈయనేమంటున్నాడు, లంచం తీసుకున్న వాళ్లకు శిక్ష పడాలా, అవినీతి పరులకు శిక్ష పడాలా. ఆత్మకూరులు అదే అన్నారు, ఈ అవినీతి పరులను ఇంకా ఎన్నుకొని కూడా లాభం లేదు సార్, వాళ్ళని ఎన్నుకున్నా కూడా జైల్లో పడేస్తున్నారు, కాబట్టి ఇక నుంచి అవినీతి పరుల మీద ఉద్యమం స్టార్ట్ అయింది. అందుకని అవినీతి పరుల మీద మేము తప్పకుండా సమాజంలో మార్పు తీసుకొస్తామని పొద్దున ఆత్మకూరులో చెప్పారు. ఇక్కడ కూడా ఈ అబ్బాయి అదే చెప్తున్నాడు, నేను మార్పు తీసుకొస్తాను, నేను లంచం ఇవ్వను, నేను అవినీతి పరులను శిక్ష వేపిస్తాను అంటున్నాడు. కదా లంచం తప్పని ఇప్పుడు గవర్నమెంట్ ఉద్యోగులు సమాన మంది లంచం ఇచ్చిన వాళ్ళే ఉన్నారు ఎక్కువ. అసలు గవర్నమెంట్ ఉద్యోగాలు సంపాదించిన వాళ్ళందరూ లంచం ఇచ్చే సంపాదించేశారు. సగం మంది వాళ్ళే, అసలు సగం మంది వాళ్ళే. కాబట్టి వాళ్ళు లంచం తీసుకోవడం కరెక్టే. కరెక్ట్ కాదు, లంచం ఇచ్చే తీసుకుంటున్నారు. ఓకే, మీకు ఉద్యోగాలు కావాలన్నా కూడా లంచాలు ఇవ్వాలి అంటాడు. ఇప్పుడు మనకి పని అవసరం ఫాలో చేసుకుంటున్నారు. లంచం లేదంటే 3 రోజులు 4 రోజుల తర్వాత రమ్మంటారు, మనం వాడు కూర్చోమంటారా? మన అవసరం అయినప్పుడు మనం 4-5 రోజులు తిరగాలి. సరే కదా అని చెప్పి దొంగ రోజులో పోయి డబ్బులు ఇచ్చుకుంటే మనం ఏర్పాటు చేసుకున్న వ్యవస్థకి ఏమవుతుంది? చెడిపోతుంది. ఒక గవర్నమెంట్ ఆఫీసర్ లంచం ఎందుకు తీసుకుంటున్నారంటే అతను ఉద్యోగం రావడానికి కూడా డబ్బులు ఇచ్చే తీసుకుంటారు కదా. అతను డబ్బులు ఇచ్చి ఉద్యోగం తెచ్చుకున్నప్పుడు ఆ నష్టాన్ని పూడ్చుకోవడానికి ఆయన లంచాలు తీసుకుంటాడు. నువ్వు ఇవ్వకూడదు అనుకున్నప్పుడు నువ్వు ఇవ్వద్దు, కానీ తొందరగా వాళ్ళకి పనులు కావాలంటే కొంతమంది ఇచ్చే వాళ్ళు ఉంటారు, వాళ్ళని ఇవ్వద్దని నేను చెప్పలేదు. అసలే ఎవడో అవినీతి చేసి దేశ సంపద రాష్ట్ర సంపద దోచుకొని పోతూ ఉంటే అది నాకేం పోయింది, నాకేం నష్టం జరిగింది అంటూ ఉంటే రెండు సమానమే. వాళ్ళు దోచుకునేది, అవినీతి చేసేది, లంచాలు తీసుకునేది, దానివల్ల సమాజంలో నష్టం అంతా చేసేది మీ భవిష్యత్తు. మాలాంటి వాళ్ళ జీవితాలు 60% అయిపోయినాయి, మీ జీవితాలు ఇంకా 30% కూడా కావలేదు. మీరు అటువంటి భవిష్యత్తులోకి అడుగు పెడుతున్నారు కాబట్టి ఇవన్నీ కూడా ఆలోచించాలి. లంచాన్ని ప్రోత్సహించాలని నేను చెప్పలేదు, కాకపోతే దాన్ని నిర్మూలించాలని మీరే ఒక 20 మంది అలా చెప్పారు కదా. అలా ఒక వ్యక్తి ముందడి చేస్తే మనకెందుకులే అనుకునే వాళ్ళు తప్ప ఆ వ్యక్తి మనకి నడిచే వాళ్ళు ఎంతమంది ఉంటారు. ఒక నది ఉంది, దాన్ని దాటాలంటే మనకి ఈదొస్తే ఈడేసి వెళ్ళిపోతామా లేకపోతే మొత్తం చుట్టూ తిరుగుతూ వెళ్తామా అని. ఇప్పుడు నది చూడడానికి మనకి పైకి బాగానే ఉంటుంది, పైన లోతు కూడా తెలియదు. ఇప్పుడు మనం దాటి వెళ్ళిపోవచ్చు అంటే అని లంచం ఇచ్చేస్తే మన పని సరిపోతుంది అనుకున్నాం. అది ఈదడానికి వీలైనంత లోతుగా ఉన్నప్పుడు మీరేం చేస్తారు? దాటి వెళ్తారు, కానీ అంత రిస్క్ చేసి చస్తే చేస్తామని పోతే పోతామని అని చెప్పి ఈదుకుంటూ వెళ్ళలేరు కదా, చుట్టూ తిరిగి వెళ్ళాలి. అప్పుడు అలాంటప్పుడు ఇప్పుడు పైకి బాగానే ఉంటుంది, ఓకే లంచం ఇచ్చాము పని సరిపోతుంది. ఒకవేళ అదే ఇప్పుడు బాగా లోతుగా ఉన్నప్పుడు మీరు వెళ్ళినప్పుడు చచ్చిపోతారు చెట్టు కూడా మీకు వస్తారా? చుట్టూ తిరిగితేనే కదా వెళ్తారు. ఇప్పుడు లంచం ఇస్తేనే పని జరుగుతుంది, ఇవ్వకపోతే పని జరగదని చెప్పి ఒకసారి మీరు ఇప్పుడు అందరూ అడుగుతున్నారు కదా ఇట్లా మార్పు వచ్చేస్తుంది అందరు మారిపోతారని. ఇప్పుడు కాలేజ్ కు ఒక్కరు మారిన సరిపోదా? ఆ ఒక్కరు యూత్ ఇంకొకరు మారుతారు, అప్పుడు అందరూ మార్పు వస్తుంది. ఆ మార్పు ఎవరు ఒక్కరితో స్టార్ట్ అవ్వాలి కదా. ఇంతమంది యూత్ ఉన్నారు, అందరూ ఆ కరప్షన్ కి అందరూ సపోర్ట్ చేసినట్టే మాట్లాడుతున్నారు, కానీ ఒక్కరనే దానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారా? అసలు యూత్ బాగు చేయాల్సిందని యూత్ సపోర్ట్ చేస్తుంది, ఎక్కడుంటుంది మార్పు? ఇప్పుడు రేపు పొద్దున మీకు 8 గంటలకు పరీక్ష ఉందనుకోండి, ఈ రోజు సాయంత్రం 6 గంటలైంది, మీరు మ్యాట్నీ షో నుంచి ఇంటికి వచ్చారు, మీరు ఇంకా ఎగ్జామ్ కి ప్రిపేర్ కాలేదు. అప్పుడు మీ దగ్గర 2 మార్గాలు ఉంటాయి. ఒకటి, రాత్రంతా కూర్చొని చెట్లు బిట్లు అన్ని తయారు చేసుకొని బూట్లో పెట్టుకొని, లేకుంటే సెల్ ఫోన్లు ఫీడ్ చేసుకొని పోవాలి, అదొక మార్గం. రెండో మార్గం, రాత్రంతా కష్టపడి గైడ్ బుక్లు మోడల్ పేపర్ చదువుకొని వెళ్ళి ధైర్యంగా పేపర్ రాసి ఏ మార్కులు వచ్చినా అవి తీసుకెళ్లి మీ అమ్మ నాన్నకి చూపించాలా. ఈ రెండిట్లో ఏది కరెక్ట్? ఫస్టా సెకండా? సెకండ్.